హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. సీజన్ వచ్చేసింది కాబట్టి కొత్త ఆవకాయ పెట్టుకునేలోగా లేత మామిడికాయలతోటి శాంపిల్ ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో అప్పుడే కలిపిన ఆవకాయని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. మరి లేట్ చేయకుండా నోరూరించే ఈ పచ్చడి ప్రాసెస్ని చూసేద్దాం. ఈ పచ్చడి కోసం లేతగా ఉన్న మామిడికాయల్ని 4 తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీనికోసం మెయిన్గా మనకి టెంక లేని కాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే గట్టిగా ఉన్న కాయల్ని చూసుకుని తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు ఆవాల్ని తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఆవపొడి చేదు రాకుండా ఉండడం కోసం గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకుని తీసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలకి 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు ఆవపొడి, అరకప్పు కారం, పావు కప్పు ఉప్పుని కూడా వేసుకుని కొద్దిగా పసుపు, మెంతుల్ని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. శాంపిల్ ఆవకాయ కాబట్టి నేను రెగ్యులర్గా వాడే ఆయిల్నే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పల్లి నూనె అందుబాటులో ఉంటే దాన్నే వాడండి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 3-4 గంటల పాటు దీన్ని బాగా ఊరనివ్వాలి. ఇది ఊరిన తర్వాత ముక్కకి ఉప్పు, కారం అన్నీ కూడా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 3 గంటల తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నామంటే పచ్చడి మనకి కొద్దిగా ఊరుంటుంది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినేయడమే. ఈ పచ్చడి మనకి తర్వాత రోజుకైతే ఇంకా బాగా ఊరి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ఆవకాయని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అప్పటికప్పుడు ఆవకాయని కలుపుకుని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. ఇది పెరుగు అన్నంలో కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త ఆవకాయ పెట్టుకునేలోగా లేత మామిడికాయలతో చేసుకునే ఈ ఆవకాయ ప్రాసెస్ని నేను చెప్పినట్టు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.